దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 సమూయేలు 25:6. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి కూడా క్షేమం. ఎంత గొప్ప దేవుడండి ప్రభువారు. నిన్నెంత ప్రేమిస్తున్నారో మంచి స్నేహితుడు యేసయ్య. నీవే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నీకు ఇంటికి నీకు నీ క్షేమాన్ని కలుగజేసే దేవుడు. ఎన్ని కష్టాలైనా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, నీ ఆవేదనల చేత మనశ్శాంతి లేక బాధపడుతున్నావేమో. నీ ప్రభు నిన్ను ప్రతి విషయంలో కూడా హెచ్చించే దేవుడు, ప్రతి విషయంలో కూడా నీకు కృప చూపే దేవుడు. కాబట్టి భయపడే పని లేదు. యేసు ప్రభు వారు అంటున్నారు, నేను నిన్ను విడువని అన్నడు ఎడబాయినని. విడువని ఎడబాయిని దేవుడు నీకుండగా నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి కూడా క్షేమాన్ని ఇచ్చే దేవుడు. ఇంత గొప్ప దేవుడు చూసారండి. భయపడకు సహోదరి. వ్యాధి బాధలు నిన్ను తరుముతున్నాయా? కష్ట నష్టాలు నిన్ను కృంగజేస్తున్నాయా? అయితే నీ ప్రభు నీకు అభయమిస్తున్నారు, మాటిస్తున్నారు. నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకని. ఏ ఒక్కరు భయపడకండి. శ్రమలు తరుముతున్నప్పుడు నీవు ఆత్మీయంగా కృంగిపోతున్నావేమో. అధైర్యపడే పని లేదు. నీ ప్రభు నీ తల పైకెత్తువారు. నీ తలను పైకెత్తి నీకు మేలు చేసే దేవుడు. కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుడు ప్రభా, మాట తప్పని దేవ. ఇదిగో తండ్రి నాయనా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. ఏ బిడ్డలైతే ఏ సమస్యల్లో బాధల్లో కష్టాలు ఉన్నారో యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా. నాయనా, నిజంగా ఎంత గొప్ప వాగ్దానం చేసిన దేవుడు. ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి. సమస్త ప్రజలను కాపాడండి. మీ దాసులను కాపాడి అందరి బంధకాలు తెంచండి. వ్యాధి బాధలు విడుదలిచ్చి మహిమ పొంది శక్తి గలేసైనామని అడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.